ఉదయం 7:30 నుంచి వచ్చి పని చేస్తే ఎప్పుడు 11-12 గంటల దాకా కూడా ఫోటోలు ఒకసారి వస్తున్నాయి, ఒకసారి వస్తలేవు. ఒక నలుగురు దించుతారు, నెట్ ఆఫ్ పెట్టిరు అంటారు. ఊళ్ళో ఆఫ్ పెడతారట, ఊళ్ళో ఆఫ్ పెడతారు అంటారు. ఊళ్ళో ఎవరు ఆఫ్ పెడతారు? పిల్లాస్మెంట్ అంటారు. పిల్లాస్మెంట్ పోయి మీ ఊళ్ళోనే, మీ విలేజ్లోనే ఇట్లున్నారు. విలేజ్లో ఎవరు చేస్తారు? ఇంకా ఎవరు ఉన్నారు దించేటోళ్ళు? మొత్తం నీకే యాభై చెప్పి నీ ఫోన్లో నీకే ఉండగా ఇంకా యాప్ నాకు వస్తుందా? అట్లా ఇట్లా నీకు మీరే చేసుకుంటారు అంటారు. మీరే ఎట్లా చేసుకుంటాం మనం? వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా వచ్చి మాతో ఏమున్నదని వాళ్ళు చెప్పారు. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? మా ఫీల్డ్ అసిస్టెంట్ మోతీలాల్ ఏమంటున్నాడు అయితే? ఇప్పుడు మీరు పని చేయకూరి, అయిపోయింది, పైసలు లేవు అంటారు. పని చేయకుండా పైసలు దించినా రావు, మీకు ఫోటో దించినా రావు, పని చేయకమంటారు. ఇప్పటికి 5 వారాలు ఆయన చేసి, ఈ వారంతో వారం అయిపోతే 5 వారాలు, ఇప్పటికి ఏం లేదు. పైసలు ఏమన్నా పడ్డాయా? ఒక వారం పడ్డాయి, పైసలు ఒక వారం పడ్డాయి కదమ్మా. మిగతా పైసలు నిన్న కొలత చేసి ఒక వారం క్యాన్సల్ చేసేసి కథ. అంటే పని చేసినా కూడా డబ్బులు రావని చెప్పేసి మీ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తుండా? డబ్బులు రావు మీరు చేయకుండా అంటారు. అంటే NREGS లో పైసలు లేవని చెప్తుండేమో. ఈడికి రండి, ఎంత ఒక 10 మంది రండి అంటే 10 మంది కాదు, ఆర్డర్ తీసుకుని వస్తామని. ఈ విషయం వాళ్ళు చెప్పారు ఇక్కడికి రమ్మని. ఆయనని మోతిలాల్ అంటే పిల్లాస్మెంట్. మరో సర్పంచ్ కూడా అడిగే పోదాం పండి అని అదే చందు అంటే పోదామని వచ్చింది. మరో 12 గంటలకు అన్నం అనుకుంటారు ఆడోళ్ళు. దిగుతున్నాం సార్, రావాలి కదా, చేసే కష్టం అయితే రావాలి కదా. 200 కనీసం ₹150 రావాలి. పైసలు ఇవ్వాలి. ప్రధానంగా మీరు ఆఫీస్ కాడికి వచ్చినటువంటి కారణం ఏందమ్మా? ఓలంటూరు చేసిన వేస్ట్ పైసలు పడే అని చెప్పేసి ఫోన్ చేస్తే నెట్ అయిపోతుంది అంటారు. ఇవాళ నీ ఫోన్తో దించుతున్నా, నీ ఫోన్తో దించినప్పుడు సగం మంది దించగానే నెట్ అయిపోతుంది అంటావు. మళ్ళీ తెల్లారి వేరే వాళ్ళ నువ్వు దించితే అదే అట్లనే నెట్ అయిపోతుంది అంటావు. ఓళ్ళ మీద పంపుతారు. ఆయన యాప్ పెట్టిండు, ఈయన యాప్ పెట్టిండు, ఆ మనిషి యాప్ పెట్టిండు, ఈ మనిషి యాప్ పెట్టిండు, ఎల్ల యాప్ పెట్టిండు, దుర్గా యాప్ పెట్టిండు, పోషా యాప్ పెట్టిండు, మండలం కొండి ఆడ కట్ చేపిండి, ఆడ తీసేపిండి, పాతోళ్ళు యాప్ పెడతారు అని ఇస్తా అంటావు. మరి వాళ్ళ యాప్ పెడతారా, మండల్ యాప్ పెడతారా, ఎవరు యాప్ పెడతారా అది మాకు తెలియదు. మాకు తెలియాలని మండలికి వచ్చినాం. చేసిన పైసలు కూడా ఇవ్వాలి, రూపాయి రాలేవు. డిమాండ్ పాము మాస్టరు ఇవి కూడా తీసుకోలేడు, కొలత కూడా కొలవలేడు. నిన్న కొలుస్తున్న మంది కూడా చెప్పలేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అంటే ఇంటిమేషన్ ఇవ్వకుండానే కొలతలు కొలిచిరా? కొలతలు కొలిచారు. 3-4 కోపులు కొలవని ఉన్నాయి, నాది ఒక్కదాన్ని కాదు సార్. మా రైతులకు చెప్పకుండా కొలతలు తీసుకున్నారు. అంటే ఉపాధి పని ఇది ఒక్క వారమే 4 కోపులు కొలవని కొలవలేరు. 4 కోపులు కొలవలేరు. వారం మొత్తం 3 వారాలు చేసినాం సారు. 3 వారాలు చేస్తే ఒకటి చేపల గుంత అనగొట్టినాము. ఆ చేపల గుంతది ఒక్కటే పైసలు చూపించాను. ఇంకా 2 వారాలు చేసినామా, ఆ 2 వారాలు ఒక్క కోపు కొలిచిర్రు, ఒక్క కోపు కొలవలేరు. ఒక వారం కొలవలేరు, ఒక వారం కొలిచిర్రు. ఎందుకు కొలుస్తలేరు అంటే పైసలు రావంటూను. మాకు చేపించిన వాళ్ళే అంటారు. మాకు చెప్పిన వాడు చెప్పారు ముహూర్తం చేసిన ముహూర్తం చేసిండే ఆయన చెప్తే చేసినాం. చచ్చిపోయి ముసలి ముసలాడు అన్ని అడ్డం పెట్టాడు.
మేము పొద్దున అంటుకోకుండా చేయకుండా వస్తున్నాం మేము ఇంటి కోపులకు. గవర్నమెంట్ టెంట్లు వాటర్ అన్ని సప్లై చేస్తున్నామంటుంది కదా. అన్నం లేకుండా ఏం లేకుండా నీళ్ళు తాగకుండా చేస్తున్నాం మేము. గోధుమ అంటే మీరు సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అట్లా చేసే రాకపోతే బాధ 2 నెలలు బంద్ పెడతాను మాకు సర్పంచ్ వచ్చిండు, మెంబర్లు వచ్చిండు, ఇప్పుడు మాకు కాయిదాలు ఓకే అయింది. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఏంటంటే ఈ రోజు పైనుంచి స్టేట్ నుంచి చాలా రోజుల నుంచి కూడా తర్వాత క్లియర్ అయింది. నువ్వు చెప్పిన గుంటకు సరిగా వచ్చినాయి, ఆడికి సరిగా రాలేవు. నువ్వు చెప్పినప్పుడే సరిగా వచ్చినాయి. వారం అంతా వారం ఆయన ఉన్నాడు కదా, ఆయన మూర్తం చేసి ఒకటే ఫోన్లు వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఒక్క ఊరికి ఒకటే ఫోన్ వస్తుంది. మరి వేరే పిల్లగానికి ఎందుకు అప్ప చెప్పిండు? మీద 3 ఉన్నాయి కాబట్టి ఇంకొకరు ఇప్పుడు నువ్వు కానీ ఇంకొకరు కానీ చెయ్యాలి. నేను మాట్లాడుతున్నా చేయాలి. ఇప్పుడు మీ దగ్గర లక్ష్మణ్ ఇంకా బీరప్పని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. లక్ష్మణ్ అయితే నేను కొట్టిండు. అయితే ఒకటే వారం కొట్టిండు. ఫస్ట్ నుంచి ఏంటంటే మొన్న వారం 2 వారాల నుంచి ఫోటోలు ప్రాబ్లం ఉంది. నీకే కాదు రాష్ట్రం అంతటా ప్రాబ్లం వచ్చింది. అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పటి నుంచి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ రోజు మాత్రం పైనుంచే బంద్ ఉంది. అందరికి ఫోటోలు పోతలేదు. ఫోటోలు పైనుంచే బంద్ ఉంది. పైనుంచి బంద్ ఉంది. రేపటి నుంచి మీకు క్లియర్ ఉంటుంది. మీకు ఒకవేళ మేటు మీ ఊరినే ఇంకోడన్నా పెట్టుకుంటామంటే మీ ఊరి దగ్గర అడుగు, నేను వస్తాను. ఇప్పుడు గ్రామ పంచాయతీ మెడిసిన్ లేదు, వాటర్ సౌకర్యం లేదు, ఏది లేదు. పని చేస్తారు మొత్తం దూపైతే వాటర్ ఫోటో దిగుకుంటా పోతారు అంటారు. ఫోటో దిగాలి. అదే సార్ ప్రాబ్లం ఉంది. లేదు కదా, కనీసము ఒక 10 days వాటర్ ఎందుకని బంద్ పెడతారు దాన్ని? గవర్నమెంట్ పైసా. ఇప్పుడు ముసలోళ్ళు ముందుగా బతకాలని కదా, నాకేం పని లేదు. ఇప్పుడు మేము దాని మీదనే ఆధారపడుతున్నాం. ఆధారంతో ఇప్పుడు మాకు కొన్ని నీళ్లు లేవు, అట్లా ఏమీ లేదు. తినలేం చేయలేం, చాయ్ తాగకుండా వస్తున్నాం. ఇది ఎవరికి అవసరం లేదా? మీకు అవసరం ఉన్నప్పుడేమో బతిని వాడతారు వచ్చి. ఇప్పుడు మా అవసరానికి మేము సస్తున్నాం. అందులో ఎవరు ఇస్తలేరు. 2 గంటల దాకా 2 గంటల దాకా ఉంటే కూడా అది కరెక్ట్ కాదా సార్? వానకాలంలో నాటే ఏమవుతుంది? రోజుకు 1000 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు నువ్వు 200 కోసం 2 గంటల దాకా చేస్తున్నాం అంటే కూడా అది కూడా మీరు పట్టించుకుంటలేరు అంటే ఇది ఏమది ఇప్పుడు మా పరిస్థితి? ఇప్పుడు టేక్మాలు చేస్తలేరా? మరి రాసింపల్లికి గింతగానం ఎవరు లేరు, అడిగేటోళ్ళు లేరా? మాకు సర్పంచ్ లేరు, ఎవరు లేరు. మాకు ఎక్కడికి నువ్వు ముహూర్తం చేసినాడు మేడం కూడా ఉన్నది. ఇలా ముహూర్తం చేసినాడు మేడం కూడా వచ్చింది. ఇప్పటి వరకు మేడం రానేలేదు. ఇప్పుడు వచ్చింది మేడం రాదు. మరి మేము ఇంత నొల్లి పెడితే మేడం ఉందా పైన? ఈ మాస్టర్లు ఒకనాడు ఒకటి దినం ఒక్కటి తెచ్చిస్తారు సార్. అందరి ఒక్కనాడు తెస్తారా? ఒక్కరు ఒక్క పారి ఎట్లా రాసి ఎట్లా ఇస్తాం? ఒకనాడు వస్తావు తీసుకుంటావు, కడమలో తీసుకోలేవు. అవి ఎట్లా ఎడు కావాలి సార్? మేము వచ్చి మాది మేము ఇస్తే కానీ వస్తుందా? ఆయన వచ్చి ఇవ్వాలి కదా చేపించిన. ఆయన చేపించినోడు నాకు పండుకున్నది అన్నాడు. అక్కడనే అనుకున్నాడు. వాటి ఇవరకు ముఖమే లేదు. ఇక ఒక పోరని మీద దొబ్బిండు. ఆ పోర రాలేడు బుగులు బట్టి. ఆ పోరన్ మీద దొబ్బిన దానికి ఇప్పుడు ఏమైందంటే ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండా పిల్లగానికి అప్పచెప్పిండు. పిల్లగానికి అప్పచెప్పి ఆయనతో వాడు సంకలు దాడిచ్చిండు. ఆ వెంకాలకి వస్తలేడు.
ఆ పిల్లగానికి నెట్ వస్తలేదు, ఏది వస్తలేదు, ఎక్కడ వస్తలేదు, ఎక్కడికి వెళ్ళి వస్తలేదు అంటే అడిగితే ఏమో నాకేం తెలుస్తుందట, ఆ పిల్లగానికి తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. అంటే మీ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ మీరు చెప్పే పిల్లగాడ ఇంకోరా? పిల్లగాడే ఫీల్డ్ అసిస్టెంట్ మీ ఊరికి? ఫీల్డ్ అసిస్టెంట్ తండోళ్ళు మనిషి ఇంకో పిల్లలు పెట్టిండు ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటోలు దిగగానే ఈయనేం చేసిండు, నీటి రావట్లేదు, అది రావట్లేదు, నాకు తెలియట్లేదు ఇలా అని చెప్పేసి నేను అంటున్నాను. దానికోసం అని చెప్పేసి మీరు ఇక్కడ ధర్నా చేస్తారు అంతే కదా? సరే రైట్. అక్కడ పని చేసేప్పుడు మెడికిట్ ఉండాలి కంపల్సరీ. మరి మెడికిట్ లేదు, వాటర్ లేదు, టెంట్ లేదు, ఏ సౌకర్యం లేదు, ఎట్లా చేయాలి పని అక్కడ? సార్ ఇప్పుడు తీసుకోకుండా ఎవరికి ఇవ్వాలి? పైసలు రాలేదు, రూపాయి రాలేదు సార్. అన్నము తక్కువ వస్తుంది. అందరు మాట్లాడతారా? మేటి అనేది గ్రామస్తుల సమస్య గ్రామ సభ పెడతారు, వాళ్ళు ఒకరు వాళ్ళు డిజైన్ పని కాదు. గ్రామ సభ పెట్టండి, మేటిగా డిసైడ్ ఇది క్లోజింగ్ డేట్ ఎప్పుడు మేడం? క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది? క్లోజింగ్ డేట్ మొన్నటి వారం. నిన్నటికి వర్క్ క్లోజ్ అయింది. ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్ళి వీళ్ళ కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. అవునా? ఈ రోజు వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చిందా? ఒక వారం కొలతలు తీసుకోలేదు. బిల్ అయింది తీసుకున్నాం. మీరు మొత్తం చెప్పిందా కాగూరి అది కూడా బిల్ అయింది. ఒకసారి మీకు మీ ఫోన్లలో జన్మనరేగా యాప్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే 22 వీళ్ళ దగ్గర మెజర్మెంట్ కూడా తీసుకున్నాం. నిన్నటి ఈ రోజుకి వర్క్ పెడదామంటే క్లియర్ ఉంది. అవుతుంది. ఇది కూడా అటెండెన్స్ పంపించారు. రెండు మీకు ఏవైతే వర్క్ చేసిరో అవి పేమెంట్ ఇలా కూడా చెప్పు. నీకు టెక్నికల్ గా అర్థమైంది, వాళ్ళకు కూడా తెలియాలి. ఆ 3 రోజులు అటెండెన్స్ నా ఫోన్లో పడ్డది. ముందు వారం పడ్డది, తర్వాత 3 రోజులు పడ్డది. అయితే ఆ తర్వాత ఫోన్ మొత్తం ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరు ఆపేయడం కాదు, లాగిన్ ఓపెన్ అయిందని ఓపెన్ అయింది. మరి ఏంటి ప్రాబ్లం? అది తర్వాత ఒక్క నిమిషం ఓటీపీ అడుగుతుంది. అబ్బా రోజు అప్డేట్ అయితేనే ఉంది. నువ్వు నాకేదో ఇప్పుడు అది తీసుకుంటలేదు అందరూ. అది ఎవరైనా ఆప్ లేకపోతే టెక్నికల్ చెప్తూ విన్నారా? ఒక ఆప్తే ఆగది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది అంతేగాని ఒక ఆపే అధికారం ఎవరికి లేదు. లాగిన్ ఓపెన్ కాలేదు, పాస్వర్డ్ చేంజ్ చేసి ఎవరు చేంజ్ చేసారో తెలియదు. మళ్ళీ నువ్వు ఇలా గాలి మాట ఒక వర్షన్ ఉంటది, ఇంకో వర్షన్ అప్డేట్ అయింది. ఇప్పుడు అప్పుడు మీకు మొహాలు తీసుకుందా? ఇప్పుడు కళ్ళు కొడితేనే ఫోటో తీసుకుంటుంది. అప్డేట్ అవ్వగానే ఒక నిమిషం నువ్వు కూడా విను. అప్డేట్ అవ్వగానే మళ్ళీ కొత్త పాస్వర్డ్ చేసుకోవాలా వద్దా? దాన్ని ఎవరు ఆపడం లేదు, ఎవరు ఏం చేయడానికి లేదు. నువ్వు అఫీషియల్ గా ఒక పర్సన్ అయితే నువ్వు నాకు కాల్ చేసి చెప్పాలి కదా. నేను ఎవరు డిసైడ్ చేసి ఫోన్ చేస్తే ఫోనే లేపుతలేరు. నాకు ఫోన్ చేయాలంటే నా ఫోన్ ఫోటోలు రాలేవు. వేరే ఫోన్లో ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు నా ఓటీపీ అలా ద్వారా తీసుకొని మళ్ళీ ఫోటోలు తీస్తే ఎందుకు వచ్చినాయి మేడం?
అదే చెప్పు నువ్వు నాకు అరే బాబా, అదే చెప్తే అదే ప్రాబ్లం అవుతుంది. నీకు ఏం అర్థమవుతుంది? అదే కదా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫోన్ లో స్టోరేజ్ 2 GB మినిమం ఉండాలి. ఈయన 2-3 రోజులు కొట్టిండు. మళ్ళీ అదే నీ పాస్వర్డ్ తోనే కదా ఇంకో ఫోన్ లో ఓపెన్ చేసినావు. చేంజ్ చేస్తే మళ్ళీ అదే పాస్వర్డ్ తోనే ఎలా ఓపెన్ అవుతుంది? నువ్వే చెప్పు, నువ్వు చేంజ్ చేసినావు అంటున్నావు. నీకు చేంజ్ అని నువ్వు చేంజ్ బరాబర్ చేస్తారు. నువ్వు అఫీషియల్ గా డేటా లేవు. లేక డేటా లేక అఫీషియల్ గా లేవు. ఈ పర్సన్ అఫీషియల్ గా లేవు. కొత్తగా వచ్చిన ఆయన చెయ్యరాక వాస్తవానికి ఏంటంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఒక్కలా కాదు. ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళకి ఆ problem. ఇగో నువ్వు కంటిన్యూ చేయు, తెలియకపోతే ప్రాబ్లం ఉంటే చాలా అదే ఓటీపీ తోని మళ్ళీ ఇంకో దాంట్లో ఓపెన్ అయింది కదా, మరి వేరే లాపితే అది అన్న కూడా ఓపెన్ కాదు లెక్కతోని, వేరే లాపే అధికారం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వారం పోయిన వారం వర్క్ ఐడి వర్క్ ఐడి నాకు ఆ వర్క్ ఐడి మార్చేసి వర్క్ ఐడి మార్చిరట్టే ఒక నిమిషం మేడం, ఆ వర్క్ ఐడి అదే కానీ మొత్తం నా ఫోన్ కు ఆఫ్ చేసి నీకు సగం సగం నాలెడ్జ్ తో నీకు నువ్వు మాట్లాడక అసలు నువ్వు మాట్లాడక. ఇప్పుడు ఒక రోజు గ్రామ సభలో అఫీషియల్ గా డిసైడ్ చేసేది అందరు గ్రామ సభలు కోరుకుంటున్నారు కదా. ప్రాబ్లం అనేది నువ్వు నా క్వశ్చన్ చెయ్యవు. నువ్వు ఇక్కడ నుంచి తెలుసుకుంటావు. నువ్వు ఇక్కడ ఇప్పుడు అనామత పెట్టుకున్నాము అట్లా కాదు, ఇక గ్రామ సభలనే డిక్లేర్ చేస్తే మేడం ఆయన కాంటాక్ట్ ఫోన్ చేస్తే నువ్వన్నా రావాలి కోపలకు. 100 సార్ అదే నేను చెప్పినట్టు చేయండి సార్, సాల్వ్ కావాలంటే ఇది అనమత పెట్టుకున్నాం అట్లా కాదు. ఇక మీరే నువ్వే బాగా చెప్తుండాలంటే గ్రామ సభలో అందరు సమస్య సంతకాలు తీసుకొని తీర్మానం చేస్తారు. బేఫిగా ఎన్నాడు గ్రామ సభ పెట్టుండి సర్పంచ్ అధ్యక్షతన సార్ మేడం వస్తుంది తీర్మానం